తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఇప్పటికీ చెల్లించలేకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం. విద్యార్థి సంఘాల నాయకులు ఈ యొక్క ధర్నాలో పాల్గొనే పరిస్థితి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ బిల్లును వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏబీవీపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ ధర్నా, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఎందుకు చెల్లించట్లేదా, ఏంటిది పరిస్థితి? నమస్తే, అర్జున్ సాతార్లా, పాలమూరు విభాగ్ కన్నర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిన్న ఏమైతే జరిగిందో హైయర్ ఎడ్యుకేషన్ వద్ద ఏబీవీపీ నాయకులు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల జులుమును వినియోగించి వాళ్ళని లాఠీ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని ఫీజు రియంబర్స్మెంట్ చట్టాన్ని తుంగలో తొక్కాలని చెప్పేసి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. వెంటనే ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఏదైతే డోర్స్ ద్వారా అడ్మిషన్ తీసుకుంటున్నారో డిగ్రీ కళాశాలలో అడ్మిషన్కి ముందే అన్ని ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థులను ముక్కు ఉండి ఫీజులు వసూలు చేయడం అనేది సిగ్గుచేటుగా ఏబీపీ భావిస్తూ ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే ఒక గ్రీన్ ఛానల్తో పేరు పైన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తాం, నెల విడుదల చేస్తాం మాట ఇచ్చి ఈ రేవంత్ రెడ్డి ఆ హామీని ఈ రోజు తుంగలు తొక్కడం అనేది సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి మాకు మాట ఇచ్చాడో వెంటనే పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల స్కాలర్షిప్లను కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే నీ లాఠీ దెబ్బలకు, ఈ పోలీసుల జులుంకు ఏబీవీ భయపడదు. విద్యార్థి లోకం గత ప్రభుత్వానికి ఏదైతే గట్టి పట్టించిందో నీకు అదే గట్టి పడతామని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే పాలమూరు గడ్డ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు గాన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం విడుదల చేయకపోతే నిన్ను నీ మంత్రులను రోడ్డు పైన తిరగనీయం. వెంటనే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు ఒక సంజీవని వంటిగా పనిచేస్తా ఉంటే అలాంటి పేద విద్యార్థుల జీవితాలను ఈరోజు అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి. ఏదైతే మా పాలమూరు బిడ్డ వచ్చి మా కష్టాలను తీర్చని చెప్పి మేము కోటి ఆశలు ఎదురు చూస్తూ ఉంటే నువ్వే రేవంత్ రెడ్డి ఇదే ఎంఎస్ కాలేజీలో కావచ్చు, ఇదే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో, ఇదే పాలమూరు గడ్డ పైన మన పాలమూరు బిడ్డల జీవితాలు ఈరోజు అంధకారంలో నిలుపుతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావని చెప్పి పాలమూరు బిడ్డగా నేను అడుగుతా ఉన్నాను. వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫీజులు బకాయిలు ఉన్నాయి, ఇంతకీ ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని కోట్లు విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు, ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది? నమస్తే, శివసాగర్ స్టేట్ హాస్టల్స్ కో కన్వీనర్ ఏబీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక తెలంగాణ చౌరస్తా దగ్గర కార్యక్రమం చేయడానికి ఏమిటంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వీటిని వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, పాలమూరు గడ్డ నుండి నీ యొక్క పతనం మొదలైంది బిడ్డ. నీవు కావచ్చు, నీ మంత్రులు కావచ్చు, నీ యొక్క కాన్వాలర్ ఎక్కడికక్కడ ఏబీపీ కార్యకర్తలు కావచ్చు, నిన్న పోలీసుల జులుమును పెట్టుకొని నువ్వు మా కార్యకర్తల మీద లాఠీ దెబ్బలు కొట్టినచ్చు. కానీ పాలమూరు గడ్డ నుండి నీ యొక్క పతనం మొదలైంది బిడ్డ. కాసుకో, ఈ యొక్క గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాం. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడుదలైపోతే రానున్న రోజులలో కేసీఆర్ ఏదైతే గతి పట్టిందో బిడ్డ గుర్తుపెట్టుకొని కూడా అదే గతి పడుతుంది. రానున్న రోజులలో వెంటనే 10,000 కోట్ల పైగా స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ పాలమూరు శాఖ నుంచి ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఇది అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలపైన దాడులను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు ఫీజు రిమెంట్మెంట్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పారు. మరోవైపు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పతనం కూడా ఇక్కడ నుంచే మొదలవుతుందని చెప్పేసి కూడా ఏబీవీపీ నాయకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా.